హాయ్ అందరికీ హాయ్ అండి. నా స్టైల్లో మటన్ కర్రీ అండి. సో ఎలాగో చూసేద్దామా రండి. ఫస్ట్ వచ్చేసి మటన్ బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత 2 చెక్కలు, 3 లవంగాలు, 2 యాలకులు వేసేయండి. వేసేసిన తర్వాత ఒక చిన్న కప్పుకి పెరుగు వేసుకోండి. పెరిగేసిన తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్టు రెడీ చేసుకొని అదొక 2 స్పూన్స్ వేసుకోండి. 2 స్పూన్స్ వేసిన తర్వాత నేను 2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్టు, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు. ఇక్కడ వచ్చేసి నా దగ్గర మటన్ మసాలా లేదండి, సో అందుకని నేను చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా వేసుకోవచ్చండి. టేస్ట్ ఏమి ఉండదు, అంతా ఒకే ఉంటుంది, బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2 బిర్యానీ ఆకులు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేయండి. లేదు మాకు వెంటనే కావాలంటే మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అలా ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఉల్లిపాయ అండ్ 4 పచ్చిమిరకాయలు, టమాటా ఏమో పేస్ట్ చేసేయండి. 2 టమాటాస్ పేస్ట్ చేసేసి రెడీ ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కళాయిలోకి 2 స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేయండి. అవి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేగించండి. ఎర్రగా వచ్చిన తర్వాత మనం ముందుగా మటన్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి, సో అది వచ్చేసి అందులో వేసేయండి. అది వేసేసిన తర్వాత కొంచెంసేపు అలా ఉడకనియండి. మటన్ కదండి, చాలా టైం పట్టేస్తుంది. చాలా టైం పట్టేస్తుంది. సో అందుకు ఒక 50 మినిట్స్ ఇలాగా బాగా ఉడికించండి. ఉడికించిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూడండి. చూసాక మీకు ఉప్పు కారం అంతా సరిపోతే ఓకే, సరిపోకపోతే వేసుకోండి. చూడండి నాది అంతా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. తర్వాత ఏమో నేను టమాటో పేస్ట్ చేశాను కదండి, సో అది వేసుకుంటున్నాను. టమాటో వేసేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి లైట్గా. వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ 50 మినిట్స్ అలా బాగా ఉడికించండి. బాగా ఉడికాక నాకు సాల్ట్ సరిపోలేదండి, సో అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నాను. బికాస్ నేను వాటర్ వేసాను కదా, సో అందుకని. సో మీకు కూడా ఏమైనా సరిపోకపోతే టేస్ట్ చూసి వేసుకోండి. అంటే మటన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.